హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీష కారింగుల. నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే స్పాంజ్ దోశ చేశాను ఇంట్లో, అది చూపిస్తున్నాను. సో పిల్లలకి డిఫరెంట్గా ట్రై చేద్దాము అనేసి చేశాను, మీతో కూడా షేర్ చేస్తా కదా. సో సూపర్గా ఎమ్మీగా స్పాంజ్ దోశ సూపర్గా వచ్చేసిందండి. ప్రాసెస్ ఏంటంటే, సో సూజీ రవ్వ తీసుకున్నాను నేను, ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని ఏంటంటే ఇలా ఫ్రై చేయాలి. సో పిల్లలకి ఎప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలి, ఎప్పుడు ఒకటేలాగా దోశ. నేనైతే పెసరట్టు మినపప్పు దోశ ఇవే వేస్తున్నా. అసలు ఏం డిఫరెంట్గా దోశల్లో మాత్రం డిఫరెంట్గా ఏం లేదు అనిపించి ఒక్కసారి డిఫరెంట్గా వాళ్ళకి ట్రై చేద్దాము అనేసి చేస్తున్నా. సూజీ రవ్వ నేనైతే 250 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే మీరు వేసే క్వాంటిటీని బట్టి చూసుకోండి. ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ తీసుకోవాలి అన్నమాట, గ్రైండ్ చేసుకోవాలి. సో కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను కదా, దాంట్లోకి పెరుగు 250లో హాఫ్ పెరుగు, అంటే ఒక 1 కప్పు తీసుకున్న పెరుగు యాడ్ చేస్తున్నా. మంచి పెరుగు, ఫ్రెష్ పెరుగు నేను యాడ్ చేస్తున్నా అనమాట. ఆ తర్వాత దీంట్లో ఏంటంటే టేస్ట్ తగ్గట్టు సాల్ట్. సో ఎమ్మీగా ఉంటుంది దోశ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ దోశ కూడా, హెల్దీ అని కూడా చెప్పుకోవచ్చు. మనం పెరుగు ఎంత వేసామో దాంట్లో హాఫ్ ఈ ఆల్రెడీ నేను క్లీన్ చేసి నానబెట్టుకున్న అటుకులు, ఓకే, అది వేసేసా. ఆ తర్వాత మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఆ తర్వాత షుగర్, హాఫ్ స్పూను షుగర్ యాడ్ చేస్తున్నా. ఈ షుగర్ ఎందుకంటే మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది, మనం దోశ ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం మనకి స్మూత్గా కూడా వస్తుంది దోశ. సో ఒక హాఫ్ నుండి 1 స్పూన్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఆల్రెడీ పెరుగు ఉంది కాబట్టి. ఓకే, చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి. వచ్చిన తర్వాత చూడండి 15 మినిట్స్ క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి, 15 to 20 మినిట్స్. ఆ తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా మనకి పిండి ఇలా తయారైపోతుంది. ఆ తర్వాత దీంట్లో మనం తినే సోడా ఒక పించ్ ఆఫ్ వేసుకోవాలి అనమాట. సో పించ్ ఆఫ్ తినే సోడా వేసుకున్న తర్వాత దానిపైన వాటర్ డ్రాప్స్ వేస్తున్నా నేను. అలా కరిగిపోయిన తర్వాత పిండిలో టోటల్గా మిక్స్ చేయండి. ఇలా చేయండి. తినే సోడా ఏంటంటే మనం స్పాంజ్ దోశ వేస్తున్నాం కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తినే సోడా ఒక పించ్ ఆఫ్ వేసుకొని కొంచెం వాటర్ ఇలా దానిపైన వేసి టోటల్ పిండిలో ఇప్పుడు మిక్స్ చేసుకోండి. చాలా ఎమ్మీగా స్మూత్గా దోశ సూపర్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఒక డిఫరెంట్ దోశ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఎప్పుడు ఒకే ఫుడ్ ఇస్తే కూడా పిల్లలు తినరు, మారం చేస్తూ ఉంటారు తినకుండా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత మిక్స్ చేసిన తర్వాత మనం దోశ ప్యాన్ చాలా హీట్ అవ్వాలి. సో మీడియం కూడా కాదు, చిన్నగా పెట్టుకోండి. ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకోవాలి, మీడియం కంటే ఇంకా తక్కువ పెట్టుకుంటే. చాలా హీట్ అయిన తర్వాత మాత్రం ఇలా వేయాలి. నార్మల్ దోశలాగా మనం స్ప్రెడ్ చేయకూడదు, స్పూన్తో మనం స్ప్రెడ్ చేయకూడదు, ఇలానే ఉండాలి. తర్వాత పైన వాటర్ బబుల్స్ లాగా వస్తుంది కదా, అప్పుడు మనకు దోశ అయిపోయింది, రెడీ. చూడండి ఎంత ఎమ్మీగా సూపర్ కలర్లో వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.